హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము 7 ఆగస్ట్ 2020కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ని చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే గ్యాదర్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ముందుగా న్యూస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి సో దానిపైన క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఒక చిన్న లైక్ అయితే చేయండి, సపోర్టివ్గా ఉంటుంది. సో ముఖ్యాంశాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 1100 టీచింగ్ జాబ్స్. సో నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో సీఎం జగన్ గారు సో వీటికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీలో కొత్తగా సో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు యూనివర్సిటీలో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వస్తున్నటువంటి నోటిఫికేషన్ ఇది. నెక్స్ట్, తెలంగాణ స్టేట్లో 11,000 డిఎస్సి ఖాళీల భర్తీ త్వరలో అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. 11,000 ఖాళీలు అయితే ఉన్నట్లుగా మనకు అధికారికంగా వెల్లడించారు. నెక్స్ట్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈవెంట్స్ పూర్తి. నెక్స్ట్, పోలీస్ కానిస్టేబుల్ లేటెస్ట్ అప్డేట్ ఏంటో మరి చూద్దాము. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా రోజుల నుంచి అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్, సీఎం సమీక్షలో కాలేజీల ఓపెన్ డేట్. నిన్న జరిగినటువంటి సమీక్షలో కాలేజీలు ఎప్పుడు ఓపెన్ చేయాలి ఏంటి అని చెప్పేసి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, APPSC అంటే సో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాల నియామకాలు అయితే చేపడుతున్నారు కదా. సో వాటికి సంబంధించి 7 జిల్లాల నుంచి మెరిట్ లిస్టులు అయితే విడుదల కావడం జరిగిందండి. సో ఈ వివరాలు కూడా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మొదటగా చూసినట్లయితే బీట్ ఆఫీసర్ల ఈవెంట్స్ పూర్తి. 46 మందికి 10 మంది మాత్రమే అటెండ్ అయినట్లుగా తెలుస్తుంది. నిజామాబాద్, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క ఈవెంట్స్ అయితే జరిగాయి. అటవీ శాఖ బీట్ ఆఫీసర్ మహిళా అభ్యర్థుల ఈవెంట్స్ గురువారం నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 46 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా కేవలము 10 మంది మాత్రమే హాజరయ్యారు. సో ఇందులో 9 మంది క్వాలిఫై అయ్యారు. 16 కిలోమీటర్ల వాకింగ్ టెస్ట్ను 4 గంటల్లో పూర్తి చేయాలనే నిబంధన విధించారు. దీంతో పాటు అభ్యర్థుల ఎత్తు ఇతర పరీక్షలు కూడా ముగిశాయి. నిజామాబాద్ ఆర్మూర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్లు కిషన్, రాములు, రేంజర్స్ పద్మారావు, హబీబ్, వాసు, అమృతమ్మ తదితరులు సో ఈ యొక్క ఈవెంట్స్ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. నిజామాబాద్కు సంబంధించి సో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్, 16,142 టీచర్ పోస్టుల ఖాళీ ఎక్కడ? తెలంగాణలో. అంతేకాకుండా వీటితో పాటు 1,731 హెడ్ మాస్టర్ కొలువులు కూడా ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో హెచ్ఆర్డి అధికారిక లెక్కల్లో వెల్లడి. రిక్రూట్మెంట్ కాదు, కేవలం అంచనాల కోసం మాత్రమే అంటున్నటువంటి ఆఫీసర్లు. టీఆర్టీ 2017 పోస్టులనే ఇంకా పూర్తిగా భర్తీ చేయని సర్కార్. వెంటనే టీచర్లను రిక్రూట్మెంట్ చేపట్టాలని నిరుద్యోగుల డిమాండ్. సో మరి ఎప్పుడు వీటికి అవకాశం వస్తుందో నోటిఫికేషన్ వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఫ్రెండ్స్. చూద్దాం. రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలపై ఒక స్పష్టత అయితే వచ్చింది. మొత్తం 16,142 టీచర్ పోస్టులతో పాటు 1,731 హెడ్ మాస్టర్ల పోస్టుల ఖాళీలుగా ఉన్నాయని చెప్పేసి అధికారికంగా లెక్క అయితే రావడం జరిగింది. అయితే ఈ వివరాలు ఈ పోస్టుల భర్తీ కోసం కాదని కేవలము లెక్కల కోసమేనని ఉన్నతాధికారులు చెప్తున్నారు. టీచర్ పోస్టులను భర్తీ చేసే ఉద్దేశంలో రాష్ట్ర సర్కార్ లేదని కూడా అంటున్నారు. సో ఎన్నిసార్లు ఆందోళన. సో రాష్ట్రము ఏర్పాటైనప్పటి నుంచి కూడా టీచర్ పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగుల ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచి 2017 అక్టోబర్లో 8,792 టీచర్ పోస్టులతో సర్కార్ టీఆర్టీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్, రిక్రూట్మెంట్ లేదు, నోటిఫికేషన్లు కూడా లేవు. ఖాళీగా ఉన్న ప్రైమరీ టీచర్లు HGT పోస్టులను రిక్రూట్మెంట్ టెస్టుల ద్వారా భర్తీ చేస్తారు. హై స్కూల్ టీచర్ పోస్టులో 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. మిగతా 70% పోస్టులను HGTల నుంచే ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయవలసి ఉంటుంది. హెడ్ మాస్టర్ పోస్టులన్నీ ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారు. కానీ ఏండ్ల నుంచి కూడా ప్రమోషన్లు లేకపోవడంతో అవన్నీ కూడా ఖాళీగా ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే పోస్టులను భర్తీ చేసే ఆలోచనలోనే సర్కార్ లేదన్నట్లుగా మనకైతే ఇక్కడ సో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఇక ఖాళీ పోస్టుల్లో కొన్ని గురుకుల టీచర్ పోస్టులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. నెక్స్ట్ ఎంహెచ్ఆర్డి ప్రకటించిన టీచర్ పోస్టుల ఖాళీలకు అనుగుణంగా వెంటనే మరో టీఆర్టీ విడుదల చేయాలని నిరుద్యోగ యువజన సంఘాలు కూడా డిమాండ్ చేస్తుండడాన్ని చూడవచ్చు ఫ్రెండ్స్. సో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి మాత్రం చాలా చాలా దారుణంగా పడిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే సో మామూలుగా ఒక పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తప్ప, జూనియర్ పంచాయతీ సెక్రటరీ తప్ప, అది కూడా 2 yearsగా వస్తుంది. సో అవి తప్ప ఇంకా ఏ నోటిఫికేషన్లు అయితే జరగడం లేదు ఫ్రెండ్స్. సో అతి త్వరలోనే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావాలని కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ ఉన్నతంగా మారుస్తాం. సమీక్షలోని ముఖ్యాంశాలు చూసినట్లయితే సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిపినటువంటి సమీక్షా సమావేశంలో చాలా ముఖ్యమైన అంశాలు అయితే మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించినట్లయితే బీటెక్ డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా తప్పనిసరి అప్రెంటిస్షిప్ అయితే ఉంటుంది. సో అప్రెంటిస్షిప్ అయితే కొత్తగా మనకు తీసుకురానున్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఏంటి డిగ్రీకి సంబంధించినటువంటి కళాశాలలు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, అవన్నీ కూడా వాటి యొక్క డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎప్పటి నుంచి మనము స్టార్ట్ చేద్దామనే అంశం పైన. సో ఇంకొక ముఖ్యమైన అంశం చూసినట్లయితే వర్సిటీల్లో 1100 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. యూనివర్సిటీలో దాదాపు 1110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, సో ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గ్రామవార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. 3000 ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ కూడా రాలేదు ఫ్రెండ్స్. సో దీనికోసం అయితే వెయిట్ చేశాను ఫ్రెండ్స్ నిన్న. సో ఏమైనా అప్డేట్ వస్తుందని చూశాను, కానీ ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ డిగ్రీ కాలేజీలో ముందస్తు అడ్మిషన్లు చెల్లవు. ఉన్నత విద్యామండలి స్పష్టీకరణ. సో తెలంగాణకు సంబంధించి అంశము. అనుమతి లేకుండా ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో చేపట్టిన ముందస్తు అడ్మిషన్లు చెల్లవని దోస్త్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకపోయినా కొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఇష్టానురాజ్యంగా అడ్మిషన్లు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి గురువారం తెలిపారు. సో అధిక ఫీజు వసూలు చేస్తున్నట్లుగా కూడా తమ దృష్టికి వచ్చినట్లుగా తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ కాలేజీలపై చర్యలు కూడా తప్పవని ఈ విధంగా స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అక్టోబర్ తొలి వారంలో టీఎస్ఎస్పి క్యాడెట్ల ట్రైనింగ్. సో ఒక డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎట్టకేలకు. సో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి రిక్రూట్మెంట్ దాదాపు సో 2019లో వచ్చింది ఫ్రెండ్స్. ఇది 2018లో నోటిఫికేషన్ వచ్చింది. సెప్టెంబర్లో ఎగ్జామ్స్ అయితే జరగడం అయితే జరిగింది 17,150 పోస్టులకు. అయితే ఇందులో ఉన్నటువంటి 4,200 మంది టీఎస్ఎస్పి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి అంటే స్పెషల్ పోలీస్, సో వారికి ఏంటి ట్రైనింగ్ ప్రక్రియ అయితే సో చాలా రోజులు అయితే డిలే అవుతూ అయితే వస్తుంది. దీనికి సంబంధించి ఒక డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అక్టోబర్ తొలి వారంలో వీరందరికీ కూడా ట్రైనింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. చాలా చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆరోగ్యం జాగ్రత్త అంటూ కూడా కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అక్టోబర్లో శిక్షణ ప్రారంభం కానుండడంతో అభ్యర్థులంతా ఫిట్నెస్ను కాపాడుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలని, జ్వరాలు అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. శిక్షణ ప్రారంభానికి ముందు అభ్యర్థులందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించనున్నారు. ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వస్తే వారిని క్వారంటైన్కి పంపాలని కూడా ఉన్నతాధికారులు ఈ సందర్భంగా తెలియచేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ముఖ్యాంశం చెప్పాలంటే సో ఈ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మనకు జూలైలో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో జూలైలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సో ఈ నోటిఫికేషన్ మళ్ళీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయేసరికి మొత్తం జనవరి వరకు అవుతుంది ఫ్రెండ్స్. సో అప్పటి వరకు వీళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో కొత్త రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే సీఎం సమీక్షలో కాలేజ్ ఓపెన్ డేట్ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అక్టోబర్ 15 నుంచి ఓపెన్ చేయనున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక మనము ఆప్కోస్ అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సో అవుట్సోర్సింగ్ విధానంలో చేపడుతున్నటువంటి రిక్రూట్మెంట్ ప్రక్రియలో
మొత్తము 7 జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు రావడం జరిగిందండి. సో ఒకసారి నోట్ చేసుకోవాలి. ఈస్ట్ గోదావరి, కడప, చిత్తూరు, అనంతపురము, కృష్ణ, విజయనగరము, ఎస్పీఎస్ఆర్ అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వీటన్నిటికి సంబంధించినటువంటి లింక్, ఆ డిస్ట్రిక్ట్లకు సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూసి సో మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో ఫర్దర్ ప్రాసెస్ మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు అది, ఓకేనా. సో జస్ట్ మెరిట్ లిస్ట్ అంటే అప్లై చేసిన వాళ్ళు, సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అంతా అది. సో దాని తర్వాత మళ్ళీ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే పేరు ఉంటుందో, ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే జాబ్స్ అయితే వస్తాయి. సో ఎవరైతే ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ఈస్ట్ గోదావరి, కడప, చిత్తూరు, అనంతపురము, కృష్ణ, విజయనగరము, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి లిస్టులు అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరు కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా ఇలాంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయగానే పక్కకు ఆల్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.